స్థానిక జేఎన్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తీర్పు ఎలా ఇచ్చినా ప్రజల తీర్పును గౌరవించాలి కదా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. గతంలో టీడీపీకి 23 సీట్లు వస్తే సభకు హాజరు కావడం మానలేదు కదా అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని ఎలా హేళన చేసినా 151 మంది చంద్రబాబుకు సమాధానం చెప్పారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. 36 మందికి ఈ సందర్భంగా 21,44,748 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అలాగే 4 ఎల్ఓసీలను ఎమ్మెల్యే వాసు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని పేరు నాని ఆరోపించడంలో అర్థం లేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సిటీలో గతంలో 409 మందికి 3,72,04,204 రూపాయల చెక్కులను అందజేశామని, ఇప్పుడిచ్చిన వాటితో కలిపి ఇప్పటి వరకు 445 మందికి 3,93,48,952 రూపాయల చెక్కులను అందజేశామని ఆయన తెలియజేశారు. ఇంకా 108 మందికి 3,84,47,201 రూపాయలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. మరి వైసీపీ హయాంలో ఒక్కరైనా సీఎంఆర్ఎఫ్ కింద సహాయం అందించారని ఎమ్మెల్యే వాసు నిలదీశారు. ఈ రోజున మీకు చేసే మేలును కూడా రాజకీయంగా వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు అని అంటే వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది వైసీపీ వాళ్ళన్నది మీరు గమనించాలన్నది చెప్తా ఉన్నాం. మిమ్మల్ని రాజకీయాల్లోకి లాగాలని కాదు. ఇంకా ఈ నియోజకవర్గంలో 108 మంది ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా దగ్గరలో ఇస్తాం. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాట్లాడడానికి కూడా 2-3 సార్లు ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడితో రాజకీయాలేంటి? ఏ దేవుడితోటైనా సరే రాజకీయాలు చేయకూడదు. కానీ వీరు తప్పు చేసి సమర్థించుకోవడానికి మళ్ళీ ఇంకొక తప్పుని హెరిటేజ్ మీద నెట్టుతూ దేవుని రాజకీయాల్లో లాగారంటే వీళ్ళకన్నా దారుణమైన వ్యక్తులు ఈ భూమి మీద ఎవడు ఉండడు. తప్పకుండా అలాగే ఆ పార్టీలోని ఆ పార్టీ అని కాదు, ఒక నాయకుడు అలాగే వెంకటేశ్వర స్వామికి వెళ్తే ఏమైందో మనం అందరం కూడా చూసాం. అదే అవ్వాలని నేను ఎప్పుడు కూడా మనిషి పోవాలో నష్టం అయిపోవాలో మీకు కోరుకోం. దేవుడు చూసుకుంటాడు.